శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ పతంగులు ఎగరేసేటప్పుడు బిల్డింగ్ పైనకి ఎక్కిన తర్వాత కరెంటు తీగలు ఉన్నాయా లేవా చూసుకోవడం ఇంపార్టెంట్. అదేవిధంగా బిల్డింగ్కి రైలింగ్ ఉందా లేదా, ఎగరేసేటప్పుడు కింద పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ కరెంటు తీగలు తట్టుకొని కూడా కరెంట్ షాక్ గురై చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యలో చైనా మాంజా కూడా మనకి చాలా డేంజరస్ థింగ్ అయిపోయింది. చైనా మాంజా వాడొద్దు. దానివల్ల గొంతులు కట్ అవ్వడం, చేతులు కట్ అవ్వడము, తర్వాత పైన పక్షులు ఏమైనా పోతూ ఉంటే వాటికి కూడా ఇంక్రీజ్ కావడం జరుగుతున్నది. సో దీనికోసం మనం చైనా మాంజాని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు చలి కూడా చాలా ఎక్కువగా ఉన్నది. దాదాపు 6-7 డిగ్రీ సెల్సియస్ వస్తున్నది. కాబట్టి చలి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫీవర్స్ వస్తున్నాయి, చాలా కామన్ కోల్డ్, బాడీ పెయిన్స్, ఫీవర్స్ వస్తున్నాయి. కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలా. వృద్ధులు అండ్ పిల్లలు డే టైంలో మాత్రమే బయట ఉంటుంటే అవసరమైతే బయటికి పోండి, లేదంటే ఇంట్లో ఉండడం మంచిది. వెచ్చగా ఉండండి, వేడి నీళ్ళు కొంచెం చల్లగైన తర్వాత తాగండి. ఆరోగ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.